కృపగల మా దేవుడా, దయగలిగిన తండ్రి యేసయ్యా నీ స్తోత్రాలు. గత దినాలంతా నా ప్రభు నీ సజీవ రెక్కల కింద కాపాడి ప్రభా ఎన్నో మేలులు చేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న నా ప్రభా, సజీవుడువు, నమ్మదగిన దేవుడు, కృపగలిగిన దేవుడు నా ప్రభా యేసయ్యా, మమ్మల్ని నా ప్రభు నీ కాపుదల భద్రత నుంచినందుకే స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కృతజ్ఞత గుడికలు నా ప్రభా మీరు మాకు తోడే నడిపించి సహాయపడండి. పాడుతున్న ప్రతి పాటలు దీవించండి యేసయ్యా, మీ స్తోత్రం, మీ స్తోత్రం. వాద్యాలు అందిస్తున్న బిడ్డలు దీవించండి, సహాయపడండి. వాక్యపరిచయ నీ దాసుల్ని ప్రభు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన ప్రజల ప్రభా సురక్షితంగా తీసుకురమ్మని అడుగుచున్న యేసయ్యా నీ స్తోత్రం, మీ స్తోత్రం. మా దేవుడు అయినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. ఎన్నో అపాయాలు, ఎన్నో పరిస్థితుల మధ్యలో నుంచి నాయన మీరు కాపాడుతూ రక్షిస్తున్న దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడువు, నమ్మదగిన దేవుడు నాయన. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. ప్రభు ఈ సాయంకాల వేళలో నా ప్రభు దేవా నీ సన్నిధిలో నా ప్రభు నాయన అయ్యా మేము ఆరాధిస్తుండగా ఈ ఆరాధనకి యోగ్యుడిగా మీరుండి నా ప్రభు మీ అధ్యక్షత భారం వహించి నడిపించండి. యాయకుడికి మీ ఆధిపత్యంలో జరిగించండి. సమాధానకర్తమై మా మధ్యలో ఉండండి. ఆదరణకర్తమై మమ్మల్ని ఆదరించే దేవుడు గనుక నా ప్రభు నీ సన్నిధి తోడే నడిపించి కృపనిచ్చి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ అధ్యక్షత ద్వారా ఉంచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుకుందాం. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా, నీ సాక్షినై ఇలలో ప్రకటింతునయ్యా. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా, నీ సాక్షినై ఇలలో ప్రకటింతునయ్యా. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, మీ సన్నిధిలో. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, మీ సన్నిధిలో. కృతజ్ఞతతో స్తుతింతునయ్యా, జీవితకాలం స్తుతింతునయ్యా. కృతజ్ఞతతో స్తుతింతునయ్యా, జీవితకాలం స్తుతింతునయ్యా. గడచిన కాలం నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను. ఈ నూతన సమాచారమున దీవించినందుకు స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా. ఈ నూతన సమాచారమున దీవించినందుకు స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా.
యేసయ్యలో గడచిన కాలం నన్ను గాచినందు ఏమిచ్చి నీ రుణం నీ తీర్చగలను. గడచిన కాలం నన్ను గాచినందు ఏమిచ్చి నీ రుణం నీ తీర్చగలను. నీ బ్రతికినా దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. నీ బ్రతికినా దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. నా భారము నీవు భరించినావే, నీ గాడి ఎంతో సులువైనది. నా భారము నీవు భరించినావే, నీ గాడి ఎంతో సులువైనది. గడచిన కాలము నన్ను గాచినందు ఏమిచ్చి నీ రుణం నీ తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవించునయ్యా, నీ సాక్షినయ్యలను ప్రకటించునయ్యా. కృతజ్ఞత కలిగి జీవించునయ్యా, నీ సాక్షినయ్యలను ప్రకటించునయ్యా. గడచిన కాలము నన్ను గాచినందుకు ఏమిచ్చి నీ రుణం నీ తీర్చగలను. గడచిన కాలము నన్ను గాచినందుకు ఏమిచ్చి నీ రుణం నీ తీర్చగలను. హల్లెలూయా. చెక్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. సిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృప సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృప సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాట పడుకుని దేవుని నామమున మహిమపరచుకుందాం. సింహాసనాసీనుడా, సుతులకు పాత్రుడా, నా యేసయ్యా సుతులకు పాత్రుడా. సింహాసనాసీనుడా, సుతులకు పాత్రుడా, నా యేసయ్యా సుతులకు పాత్రుడా. నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. సింహాసనాసీనుడా, సుతులకు పాత్రుడా, నా యేసయ్యా సుతులకు పాత్రుడా. ఆది నీవే అంతము
బాధలైనా దిగులేలనన్నావు, వ్యాధి అయినా భయమేలనన్నావు, బాధలైనా దిగులేలనన్నావు. సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. పర్వతాలే తొలగినను, మేటలే కరిగినను, పర్వతాలే తొలగినను, మేటలే కరిగినను, విడువను నిన్ను ఎడబాయనన్నావు, నీకు తోడు నేనుందునన్నావు, విడువను నిన్ను ఎడబాయనన్నావు, నీకు తోడు నేనుందునన్నావు. సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. అపాయములు నేనుండగా ఆదుకున్నది నీవేనయ్యా, అపాయములు నేనుండగా ఆదుకున్నది నీవేనయ్యా, నాకు ఆదరణ నీవేనయ్యా, నాకు అండా నీవేసయ్యా, నాకు ఆదరణ నీవేనయ్యా, నాకు అండా నీవేసయ్యా. సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీడ నీవేసయ్యా, నా తోడు నీడ నీవేసయ్యా. సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాజా రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా, రాజా రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా, నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా, నన్ను విమోచించిన నా యేసు రాజా, నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా, నన్ను విమోచించిన నా యేసు రాజా, రాజా రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా. కోడి తన పిల్లలను రెక్కలతో దాసినట్లు నీ రెక్కల నీడలు నన్ను దాసినావే, కోడి తన పిల్లలను రెక్కలతో దాసినట్లు నీ రెక్కల నీడలు నన్ను దాసినావే, తల్లిదండ్రి నీవై నన్నాదుకుంటివే, నాకు మార్గము చూపి నడిపించినావే,
ధైర్యంది నీవై నన్ను ఆదుకుంటే నాకు మార్గం చూపి నడిపించినావే రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజువు నీవేనయ్యా రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజువు నీవేనయ్యా రాత్రి వేళ కలుగు కైనను పగటి వేళ కలుగు తెగులుకైనను రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ కలుగు తెగులుకైనను నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఈ దైవ దూతలకు ఆజ్ఞ ఇచ్చినావే నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఈ దైవ దూతలకు ఆజ్ఞ ఇచ్చినావే రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజువు నీవేనయ్యా రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజువు నీవేనయ్యా నా ఎడల నీవు చేసిన మేలుకై పరువక నిన్ను స్తుతింతునయ్యా నా ఎడల నీవు చేసిన మేలుకై పరువక నిన్ను స్తుతింతునయ్యా సియోను తట్టు నా చేతులెత్తి నీ మహిమను చూసి ఆరాధన చేసేదా సియోను తట్టు నా చేతులెత్తి నీ మహిమను చూసి ఆరాధన చేసేదా రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజు నీవేనయ్యా రాజా రాజా నా యేసయ్యా రాజులకు రాజు నీవేనయ్యా నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా నన్ను విమోచించిన నా యేసు రాజా నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా నన్ను విమోచించిన నా యేసు రాజా 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 నా యేసయ్యా రాజులకు రాజువు నీవేనయ్యా రాజా రాజా నా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం ప్రభు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి రెండు చేతులెత్తి ఒకసారి మనం అందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచిది. యేసయ్య మినిస్ట్రీస్ దైవజనులు రచించినటువంటి అద్భుతమైన కీర్తన పాడుదాం. నీ తోడు ఉంటే సాలయ్యా నా యేసయ్యా నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా బ్రతికిన దినములన్నీయు. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. నీ తోడు ఉంటే సాలయ్యా నా యేసయ్యా నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా బ్రతికిన దినములన్నీయు. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా.
నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా నీ సాక్షిగా నిలచేదా నా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో నా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో స్తోత్రం ప్రభు బంధువులే మరచిన స్నేహితులే విడచిన కష్టాలు కలిగిన కన్నీరే మిగిలిన నిన్ను నేను విడువనంటివి నా యేసయ్యా ఎన్నడు విడువనంటివి నా యేసయ్యా ఎన్నడు విడువనంటివి హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా నీ తోడు ఉంటే చాలయ్యా యేసయ్యా నీ సాక్షిగా నిలచేదా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో నీ ప్రేమ పిలుపుకే నా మనసే కలిగెనయ్యా స్తోత్రం నీ ప్రేమ పిలుపుకే నా మనసే కరిగెనయ్యా నీ సిలువ జ్ఞాపకాలు మరువలేని త్యాగమయ్యా నీ ప్రేమ ఎంత మధురమో యేసయ్యా నీ త్యాగం ఎంత గొప్పదో యేసయ్యా నీ త్యాగం ఎంత గొప్పదో హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా నీ సాక్షిగా నిలచేదా నా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో కరువైన ఖడ్గమైన కనికరము చూపావయ్యా దేవుని స్తోత్రం శ్రమలోన ఓర్పులోన సహనము నీవిచ్చిన వరమేనయ్యా నా యేసయ్యా నీవిచ్చిన బలమేనయ్యా నా యేసయ్యా నీవిచ్చిన వరమేనయ్యా నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా నీ సాక్షిగా నిలచేదా నా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో నా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా నీ తోడు ఉంటే చాలయ్యా యేసయ్యా నీ సాక్షిగా నిలచేదా యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో యేసయ్యా బ్రతికిన దినములన్నయ్యో హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరూ లేచి నిలబట్లయితే లేచి దేవుని ఆరాధించుకుందాం హల్లెలూయా 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 నీరెక్కల నీడలో నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా నీరెక్కల నీడలో నీవెచ్చని
కౌగిట కళ్ళు మూసుకొని నన్ను దాచుకున్నావయ్యా ప్రతివారు కళ్ళు యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా శృతిగానని పాడేదా మనుసార కొనియాడేదా నీవెచ్చని కౌగిట యేసయ్యా నీరెక్కల నీడలు నీరెక్కల నీడలు నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా నీ దాసుని నన్ను ఆ సూర్య చంద్రునాభి నువ్వు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నా యేసయ్యా నీ దాసుని నన్ను ఆ సూర్య చంద్రునాభి నువ్వు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నా యేసయ్యా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలు నీరెక్కల నీడలు నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా గాలి తుఫానులాటి ఆ సముద్రమునే కదించి తెలిసిన నా యేసయ్యా గాలి తుఫానులాటి ఆ సముద్రమునే కదించి ఆ జలముల పైన నీవు నడిసొచ్చిన నా యేసయ్యా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలు నీరెక్కల నీడలు నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా కలిమి బలము స్థిరము అది కానే కాము దేవా నీ ఉంటే నాకు చాలు అది ఎంతో మేలు దేవా కలిమి బలము స్థిరము అది కానే కాము దేవా ఉంటే నాకు చాలు అది ఎంతో మేలు దేవా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలు నీరెక్కల నీడలు నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా స్తుతిగానమే పాడేదా మనసార కొనియాడేదా నీవెచ్చని కౌగిట యేసయ్యా నీరెక్కల నీడలు స్తుతిగానమే పాడేదా మనసార కొనియాడేదా నీవెచ్చని కౌగిట యేసయ్యా నీరెక్కల నీడలు
ప్రభు. నీ వెచ్చని కవిట మమ్మల్ని దాచిన దేవ నీ స్తోత్రం. నీ దాసుని మనవే ఈని ఆ సూర్య చంద్రావతులు నాపేనా ప్రభు. యేసయ్య మీరు ఎంత గొప్ప కార్యము చేశారు నా ప్రభా. గాలి తుఫానులు ఆపి సముద్రాన్ని గద్దించగా గాలి తుఫానులు ఆగిపోయాను. యేసయ్య అవును తండ్రి, నీ మాటకు గాలి తుఫానులు ఆగిపోతున్నాయి. నీ మాటకు సూర్య చంద్రాదులు వింటున్నారు. నీ మాటను ఆలకించి ఎలోక సృష్టి లోబడుచున్నది. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ, ఇదిగనన్న ప్రభా, ఇదిగనన్న ప్రభా, మీ అందరూ కలుసుకున్న పని మందిరంలో ప్రభానైనా ఇదిగో ప్రభా, సంతోషకరంగా ప్రభా, గర్భపాలను ఇచ్చు బహుమానం అని ప్రభానైనా ఇదిగో నాన్న ఎంతో అద్భుత కార్యం జరిపించిన దేవా నీకు వందనాలు 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 తండ్రి ప్రభా. ఇదిగన్నా ప్రభా, ఈ కొడుకులగిన ప్రభా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభానైనా సురక్షితంగా నడిపించిన దేవా నీకు వందనాలు వందనాలు తండ్రి ప్రభానైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాన్న. ఇదిగోనన్న ప్రభా, ఈ కూడికనన్న ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభా నీవే అధ్యక్ష వహించి ప్రభానైనా అయ్యా, ఆది నుంచి అంతం వరకు ప్రభా నీవే విజయవంతంగా జరిపించమని తండ్రి ప్రభానైనా. ఇదిగోనన్న ప్రభా, ఇక్కడ నాన్న ప్రభా వాక్య పరిచర్యకు వెళ్తుండగా ప్రభానైనా నీ దాసుని నాన్న ప్రభా ముందుంచి ప్రభా మీరే నీ దాసుని ద్వారా మాట్లాడినా ప్రభా, ఇక్కడ కూడొచ్చిన పిల్లలందరికీ ప్రభానైనా అయ్యా ఆత్మీయ ఆహారంతో ప్రభా సమాధానపరిచి ప్రభానైనా వారి హృదయంలో తృప్తిపరిచేలాగా సహాయం చేయమని ప్రభానైనా. ఇదిగా ప్రభా, ఇక్కడ కూడొచ్చిన బిడ్డలందరూ ప్రభా తిరిగి వారి వారి గృహాలు చేరే వరకు ప్రభానైనా నీవే వారు తోడుంది నాన్న ప్రభా, ముందు వెనక వచ్చి వాహనాలు ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని నాన్న ప్రభా ప్రతి ఒక్కరి బిడ్డకి నాన్న ప్రభా మీరు తోడుని నడిపించమని, వారి వారి గృహం చేరే వరకు నీవు సురక్షంగా నడిపించే దేవుడు నీవే అని నన్ను ప్రభా ఎరిగిన ప్రభా నీ సన్నిధిలో ప్రభానైనా ఈ ప్రార్థన నాన్న ప్రభా స్టార్ట్ చేస్తుండగా నాన్న ప్రభా, వాక్యంలోకి వెళ్తుండగా ప్రభాన మీరే నీ దాసుని నాన్న ప్రభా మరొకపరిచి మీరు మాట్లాడమని ప్రభానైనా. ప్రతి ఒక్క వాక్యం ద్వారా ప్రభా వారి వారి హృదయంలో అయితే నాన్న ప్రభా ఏ ఆశలతో వచ్చారో ప్రభా, అది ఏ కోరికలతో వచ్చారో ప్రభా వారి ఆశల ప్రకారం మీరు వారితో మాట్లాడమని నాన్న ప్రభానైనా. వారు సమాధాన పరిచయం ఇంటికి వెళ్ళిన సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేట ప్రభానైనా అడిగి వేడుకొని చిన్నామ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. మచిలీపట్నం ప్రాంతం నుండి దైవశాఖలు ఫాల్ సుధాకర్ గారు వచ్చారు. ఇప్పుడు మన మధ్యలో దైవ సందేశాన్ని మనకు పంచుతూ దేవుని నామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా. క్లాప్స్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి దైవజనులు అభిషక్తులు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా వందనాలండి. మీ అందరికి కూడా నా వందనాలండి. ఎందుకంటే ఈరోజు మరి ప్రవీణు సంతోష్ యొక్క బ్రతుకులో దేవుడు చేసిన అద్భుతమును బట్టి మరలా ఈరోజు చూసే భాగ్యాన్ని ఆ బిడ్డలకు ఇచ్చిన విధమును బట్టి కృతజ్ఞతగా ఈ స్థలంలో ఈ కూటం ఏర్పాటు చేసినప్పుడు మరి చాలా దూరమైన దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధులైన మీ మధ్యలోకి రావటానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆశ్చర్యకరుడైన దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈ స్థలానికి మమ్మల్ని నడిపించినందుకు ఎందుకనో దేవుని స్తుతులతో మహింపరుస్తున్నాను. మరి దైవజనులు జాన్పాలయ్య గారు అంటే వివాహ ఆ సమయం గురించి ఇంకా మీతో చెప్పక్కర్లేదు. ఎందుకంటే మంచి కృపతో కూడిన ఆ యొక్క సహవాసాన్ని దేవుడు మాకు ఇచ్చారు. దైవజనులు మరి సుధాకర్ అయ్య గారు ఒక శ్రేష్టమైన అభిషేకంతో సేవ చేస్తున్న సేవకులని నేను ఎంతగానో గుర్తించాను. ఎందుకంటే ప్రియులారా, మీరు ఒక మాట గుర్తించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా వారి వారి దుష్టత్వము నుండి దేవుడు వారిని మళ్లించటానికి దైవ సేవకులను పుట్టించాడు అనే మాట బైబిల్ గ్రంథం మనకు ఎంతగానో తేటగా తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అనుభవనీయులైన ఆత్మపూర్ణులైన సేవకుల యొక్క సహవాసంలో మీరు ఉంటున్నారు కనుక మరి మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృప పొందుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ప్రభు ఇచ్చే ఈవులను అనుభవిస్తూ క్రీస్తుకు కలిగిన మనసు కలిగి నడిచిపోవాలని మరొక్కసారి నేను కోరుకుంటూ ఉంటున్నాను. ప్రతి విషయంలో కూడా దేవుడు మరి ఎంతగానో
మనల్ని ప్రేమించారు కనుక ఈ దీవెనకరమైన కూటాన్ని మరి ఈ రీతిగా ఏర్పాటు చేయటానికి ప్రభు కృప చూపారు. మరి మా ఇంకులు వారు జాన్పాలయ్య గారి అమ్మగారు, వారి పిల్లలు, వారికి ఇచ్చిన ధీరత్వాన్ని బట్టి మరి నేను కూడా చిన్నతనం నుండి యేసు ప్రభుని నమ్ముకొని ఒక ప్రత్యేకమైన రీతిలో ఒంటరిగా సేవ చేస్తున్నాను. కానీ మేము చూపలేని ప్రేమ ఈ దేవుడు మాకు ఇక్కడ ఇచ్చారని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ప్రవీణు సంతోష్ యొక్క పెళ్లి రోజు, మరి కృతజ్ఞతగా ఆ పెళ్లి రోజు మనం కృతజ్ఞత చూపే ముందు మరొక విషయం ఏంటంటే, దేవుడు వారికి గర్భఫలం ఇచ్చి దేవుని యొక్క కృపలో ఈరోజు వారు సంతోషించే భాగ్యాన్ని మరి దైవ సేవకుల యొక్క ప్రార్థన వలన దేవుడు మాకు అనుగ్రహించారు. శ్రేష్టమైన రీతిలో ప్రభు వారిని ఆశీర్వదించాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉంటున్నాను. కృతజ్ఞత కలిగిన జీవితము అనే కొన్ని మాటలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ మాట మనం చదువుకున్నట్లయితే చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘములో తెస్సలోనికలో ఉన్న సంఘముతో ఈ మాట చెప్తున్నారండి. 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తమై ఉన్నది. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మీ మహాకృపను బట్టి అల్పులమైన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ దాస్తులు అభిషక్తులైన నీ సేవకుల మధ్యలో నిలబడి మాట్లాడుతూ ఉంటూ ఉండగా నీ యొక్క అపారమైన కృప చేత, నీ దివ్యమైన సన్నిధి మాతో ఉంచి, నీ బలమైన మాట చేత నా ప్రభువా ఈ రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని మీ కృపతో ఆదరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభువా ప్రవీణు సంతోషులను ఆయన ఎంతగా ప్రేమించిన మా దేవుడవు, నీవు దీవించిన విధానంను బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయనా నీ యొక్క మహాకృపను బట్టి నవమాసాలు నిండి సుఖమైన డెలివరీ కలిగినట్లుగా ఈ పెండ్లు రోజు జ్ఞాపకములో నిన్ను స్తుతిస్తున్నాను. ఆశీర్వదించండి. నీ మహాకృప చేత నీ బిడ్డలు ఆనందించుదురుగా కానీ నాయన నీ సేవకుడిగా నేను ప్రకటిస్తూ యేసునాథుని పేట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామ ఘనత కొరకు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకులు అందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనము ప్రతి విషయంలో ఇలాంటి కార్యక్రమం, ఎందుకంటే ఆ కీర్తనల గ్రంథం మనకు తెలుసు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అనే మాట ఉంటుంది. మరి ఇలాంటి కృతజ్ఞత కూటం ఏర్పాటు చేసుకుంటానికి మా కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం ఆ 4వ లైన్లో చూసుకుంటే, నా నామమును జ్ఞాపకార్థము గుంచు ప్రతి స్థలంలోకి నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని యేసయ్య చెప్పిన మాటను బట్టి ఎంతగానో మరి ఈరోజు ఈ యొక్క వారి యొక్క వివాహ ఆ యొక్క శుభ కార్యక్రమం రోజు, ఆ దినం రోజు మరి ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవాది దేవుడే వారిని ఆశీర్వదిస్తున్నారు. ఎంతగా మనం ఇక్కడ కూడుకొని ప్రభును స్తుతిస్తూ ఉంటే దేవుడు వారిని పరిపూర్ణమైన కృపతో ఆశీర్వదిస్తున్నాడని మరి విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని కృప అందరి పట్ల ఉంటుంది. కానీ ఇంకా పరిపూర్ణముగా ఆయనతో నడుస్తున్న మన జీవితాల్లో గొప్ప శక్తివంతమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అందుచేత వాక్యాన్ని మనం కొన్ని వచనాలు నేను మీతో చెప్తాను. త్వరగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. ప్రతి మనిషి కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపలో నిలిచి ఉండాలంటే
ప్రతి ఒక్కరూ కూడా వారికి కలిగిన దానికి మహా అభివృద్ధి కలగాలంటే మనం ఎలా ఉండాలో ఆ విషయాన్ని ఇక్కడ దైవజనుల చేత ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉంటున్నారు. 128వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని నా బిడ్డల పట్ల జరిగిస్తున్న విధం మరి నాకెంతో ఆనందంగా ఉందండి. దేవుని యొక్క కృపను బట్టి పెండ్లు రోజు వచ్చేటప్పటికి వారికి గర్భఫలం ఇచ్చి మరి సర్వశక్తిమంతుడు వారిని ఎంతగా దీవించి వారిని బలపరుస్తున్న ఆ విధమును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాను. ప్రవీణు మరి చిన్నతనం నుండి కూడా ప్రభు యొక్క కృపతో పెరిగిన వ్యక్తి. అలాగే సంతోష్ కూడా మరి మించిన ఆత్మీయత కలిగిన బిడ్డ. ఇరువురు కలిసి ప్రభుని ప్రార్థించుకున్నప్పుడు వారిని దేవుడు ఏకీభపరచడమే కాదు, వారికి చక్కటి గర్భఫలం ఇచ్చి మరలా ఈ పెండ్లు రోజుకి మరి గర్భఫలముతో మరి 9 మాసాలు నిండే కృప దేవుడు వారికి అనుగ్రహించారు. అందుని బట్టి ఇక్కడ చెప్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులైపోతారు. హల్లెలూయా. మనలో బలహీనులుగాను మనలో పిరికివారుగా దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తించువారుగా ఆయన చిత్తాన్ని జరిగించకుండా మన ఇష్టానుసారంగా నడిసే ఆ విధము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఉండదండి. ఎవరికి ఇష్టానుసారంగా వారు నడుస్తున్నారు అంటే దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఇష్టానుసారమైన రీతిలో వారికున్న ఆస్తును బట్టి, వారికున్న పదవులను బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న అధికారమును బట్టి, వారికున్న బలమును బట్టి ఇది నా ఇష్టం అన్నట్లుగా వారి వారు ప్రవర్తిస్తారు గనక దేవుని సత్యములో వారు పేలైపోతారు గనక ఎంతటి బలవంతుడైనా మరి ఎందుకు పనికిరాని స్థితిలో ఒకానొక సమయంలో మరి వారిని మనం చూడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దేవుని సత్యాన్ని జరిగించటం మనకు ఇష్టమైతే, దేవుని పక్షాన మనం నిలిచి ఉండటం నీకు శాతనైతే, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఎంతగా బలపరుస్తున్నాడో ఈ వాక్యమే ఆధారమైంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్న క్రైస్తవ జీవితాలు వికసిస్తున్నాయి, పరిమళిస్తున్నాయి, పరిపూర్ణమైన కృపతో నింపబడుతున్నాయి. దేవుని యొక్క ఆశీస్సులకి వారు వారసులైపోతున్నారు. హల్లెలూయా. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఇంకా తర్వాత ఏమనుంది అక్కడ? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం అండి, దేవుడిచ్చే అభివృద్ధి. వివాహ విషయాల్లో కూడా మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం కదా. కొన్ని విషయాల్లో మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం. నాకున్న సంఘంలో కూడా వాక్యానికి వ్యతిరేకముగా దేవుని సేవకుని మాట త్రోసివేసి వివాహాలు చేసిన వారు చాలా మంది ఫెయిల్ అయిపోయారు. వారి కన్నీటితోనే జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. నెమ్మది లేదు, సుఖం లేదు, ఏ విధమైన ఆత్మీయ బలమును కోల్పోయే ఆ యొక్క పరిస్థితికి వారు దిగజారిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క సిద్ధ ప్రకారం జరిగించువారు వారు ఫలిస్తూనే ఉంటారు. వారు ఫలమును బట్టి మీరు బహుగా ఫలించుట నా తండ్రికి మహిమ అని యోహాను సువార్తలో చెప్పబడుతూ ఉంటుంది. మనము ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆయనకి మహిమకరంగా బ్రతకాలి. ఈ కృతజ్ఞత కూటం పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన పిల్లలను బట్టి లేక ఆ ఇరువురిని బట్టి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న దైవజనులు పరిశుద్ధులైన మరి విశ్వాసులు అందరూ ఆశీర్వదించటమే కాదు కానీ దేవుడే స్వయంగా వారిని ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. దైవ ఆశీర్వాద
ఆశీర్వాదము ఎవరి మీద అయితే ఉంటుందో వారు ధన్యులుగా మారుతూ ఉంటున్నారు. అట్టి కృపను బట్టి ఈ మాటలు మరి చాలా శ్రేష్టమైనవిగా మనం భావించాలని మీకు తెలియజేస్తూ, లూకా సువార్త 1వ అధ్యాయము అంటే 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. దేవుడు ఫలింప చెయ్యాలంటే, దేవుడు కృపతో నింపాలంటే, దేవుడు మనకి తన కాపుదలను ఇచ్చి మనల్ని భద్రపరచాలంటే ఇరువురు అంటే భార్య భర్తలు, వారికి ఇచ్చిన బిడ్డలు అందరూ కూడా ఎలా ఉండాలంటండి? వీరిరువురు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ నిరపరాధులుగా ఉండాలని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. అపరాధులుగాను లేకపోతే రకరకాల పద్ధతులతో కాదు, కానీ నిరపరాధులుగా ఎవరైతే ఉంటారో వారిద్దరిని మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇంట్లో భార్య భర్త మరియు పిల్లలు ఉన్నారంటే, భార్యాభర్తలు పిల్లల విషయంలో ఆసక్తి కలిగి ప్రభువును స్తుతించుకుంటూ వారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉంటే వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుచేత మనం చాలా జాగ్రత్తగా మరి యొక్క మాటలను బట్టి ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలని మీకు తెలియజేస్తూ, పరమగీత గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. దైవజనులు, అభిషక్తులు మరి బలమైన వర్తమానము ఇవ్వటానికి మన మధ్యలో ఉన్నారు కనుక నేను త్వరగా ముగిస్తాను. పరమగీత గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. చదువమ్మా. రాత్రి భయము చేత వారి ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. హల్లెలూయా. అంటే పరమగీత గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ వివాహ దినమును గురించి సామెతలో చదువమ్మ ఒకసారి. వివాహ ఆ దినమున అతని తల్లి అంటే 31వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది అది, నేను రాయటం సామెతల గ్రంథం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది కూడా కాదమ్మా. సొలొమోను మరి ఆ వివాహ సమయమును బట్టి అతని తల్లి అతన్ని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని యొక్క కృపను బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే సొలొమోను వివాహ సమయము సందర్భముగా అతనికి ఒక శ్రేష్టమైన కిరీటాన్ని పెట్టినట్లుగా బైబిలు కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. కిరీటమును ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. హల్లెలూయా. అంటే ఈరోజు ఈ బిడ్డలకి బంగారు కిరీటం మేము పెట్టకపోవచ్చేమో కానీ దేవుని యొక్క దయ కిరీటముగా బిడ్డలకి ధరింపజేశారు కనుక నాకు ఈ మాట చాలా ఆనందాన్ని ఇస్తుందని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సొలొమోను తల్లి అయితే వారికి ఒక శ్రేష్టమైన కిరీటం ధరించింది. వివాహ సందర్భంగా ఒక చక్కటి కానుకను వారికి ఇచ్చారు. కానీ ఈరోజు జానపాలయ్య గారైనా నేనైనా ఇక్కడ కూడి ఉన్న దైవజనులు, అభిషక్తులైన సేవకులు మీరందరూ కూడా ప్రార్థన ఒక శ్రేష్టమైన దయతో కూడిన ప్రార్థన వారికి కిరీటంగా ధరింపు చేయాలని నా ఆశ. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే వారిని మన మధ్యలో నిలబెట్టి దైవజనులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే వారికి గొప్ప ఆశీర్వాదాన్ని
దేవాది దేవుడు ఇస్తాడు. మనం ఇచ్చే బహుమానం అదేనని నేను ఎంతగానో ఆశపడతా ఉంటున్నాను. అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించునుగాక. దయ అనే కిరీటము ఆ బిడ్డల మీద ఉంటే ఆ బిడ్డలు జీవిస్తున్న జీవితంలో ఆయుష్తోనూ కృపతోనూ ఆరోగ్యముతోనూ పరిశుద్ధాత్మ అభిషేకముతోనూ వారు జీవిస్తారని నేను కోరుకుంటూ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకొని నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. హల్లెలూయా. పరిశుద్ధ స్త్రీలకు ఉండవలసిన లక్షణాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధ స్త్రీలు ఆ పరిపూర్ణతమైన ఆ స్త్రీలు ఏం చేయాలంటే పరిశుద్ధతను అలంకరించుకున్నట్టు వలన వారిని దేవుడు గొప్పగా వారిని ఆశీర్వదించినట్లుగా మరి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మరి దేవుని కృపను బట్టి సంతోషి అలాంటి పరిశుద్ధతను అలంకరించుకొని ఆ ఇంటికి వచ్చింది గనక దేవుని యొక్క కృపను బట్టి దేవుడు వారికి కృప చూపారు. నాకెంతో సంతోషం. నా కుటుంబం అంతా కూడా ఈ స్థలానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ సమయం ఇచ్చిన దైవజనులకి నేను వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు. యేసయ్య ఆత్మీయ కీర్తన నుండి 6వ నెంబర్ పాటకు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఎటుపోదునో అని ఏమవుదునో అని ఏదరి కానక నీ వైపు చూశాను. ఎటుపోదునో అని ఏమవుదునో అని ఏదరి కానక నీ వైపు చూశాను. నన్ను చూచి నీవు నీ దరి చేర్చావు, నన్ను చూచి నీవు నీ దరి చేర్చావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. నేనున్న స్థితి చూచి ఈ లోక మనుషులు ఏలన చేసిరి, అపహాసం
యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుచున్నావు. నన్ను చేర్చుటకై నన్ను చేర్చుటకై నన్ను రక్షించవు. నన్ను చేర్చుటకై నన్ను రక్షించవు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు. నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు. నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? బాగాలేనట్టుంది. మీరు సౌండ్ ఏం రాలేదు. అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? వీళ్ళు బాగున్నారట, మీరేమో సైలెంట్గా ఉన్నారు. అందరం బాగుండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్దామా? వాళ్ళని చెప్పండి. ముందు జాన్ పాల్ చెప్తున్నాడు, అంటే త్వరగా వెళ్ళిపోవాలని, మిమ్మల్ని త్వరగా పంపించాలని చెప్పాను. జాన్ పాల్ కొంచెంసేపు చెప్పన్నాడు. లేట్ అయితే నన్ను అడగదు, ఇప్పుడే ఆపేయాలని చెప్పా. 8:28 అవుతా ఉంది టైం. హల్లెలూయా. రాత్రి వేళ కాబట్టి త్వరగానే ముగించుకుందాం. ఇంతవరకు దేవుడు మన మధ్యలో చాలా ఉజ్జీవంగా నడిపించాడు. చప్పుడు కూడా దేవుని మహిమపరుచుకుందాం. నేను మీకు కనిపిస్తున్నానా? మీరు నాకు కనిపించలా. జాన్ పాల్ పాస్టర్ నాకే లైట్ వేసాడు, మిమ్మల్ని ఏమో సీక్రెట్లో కూర్చోబెట్టాడు. నా పైన ఎక్కువ ప్రేమ, ఆ తర్వాత మీకు వస్తుంది ప్రేమ బిరాని దాకా. హల్లెలూయా. మరి ప్రార్థన ఏం ప్రార్థన చెప్పలే జాన్ పాలు. జాన్ పాల్కి ప్రార్థన ఎవరికి? అపరారాజు ఎవరికి ప్రార్థన? ఏం ప్రార్థన? మరి ఎవరి నిమిత్తం ప్రార్థన ఇది? ఎవరు ఆన్సర్ చెప్పండి. మీరు కాదు. ఎవరి నిమిత్తం ప్రార్థన? ఎక్కడ వాళ్ళు? కిందన్నారా? వాళ్ళు తలుపేసి పెట్టండి, బయటకు రాకుండా. కాళ్ళు ఎక్కువ మీటింగ్లు నేర్చుకునేవాళ్ళు లేరు. భక్తిలో తిక్కలోళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోసారి హల్లెలూయా చెప్దామా?
ఒక కుటుంబంలో సంతానం మార్గాన్ని దేవుడు చూపించాడు. చాలా కుటుంబాల్లో ఇప్పుడు ఒక కుటుంబాన్ని గురించి మనం విందాం. రూతు గర్భం ధరించింది. రూతు వాళ్ళ అత్తని అక్కడున్న స్త్రీలందరూ ఆదరిస్తున్నారు. వాళ్ళు పురుషుల్ని కోల్పోయిన కుటుంబం. నయోమి భర్తను కోల్పోయింది. నయోమి కోడళ్ళు, నయోమి కుమారులు కూడా కనుమూశారు. అయితే వాళ్ళు దేన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు జాన్పాలు కూడా దేన స్థితిలో ఉన్నారు. దేన స్థితిలో ఉన్నటువంటి నయోమిని, రూతుని దేవుడు కరుణించాడు. కరుణించి వారికి ఒక బంధువుని పరిచయం చేశాడు. పాత బంధువ, చాలా పాత బంధువ. ఆ బంధువ ఆ రూతుకి భర్త అయినాడు. ఆయనతో ఈ సంసారము నిలబడింది. హల్లెలూయా. ఆమె రూతు గర్భం నిలిచిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ ఈ నయోమి చాలా కుంగిపోయి ఉంది. ఎందుకంటే కుటుంబంలో యాజమానుడు కనుమరుగైపోయాడు. కొన్ని కుమారులు కూడా కనుమరుగైపోయాడు. ఆ విషయాన్ని అనుభవించే వారికి తెలుసు. అనుభవించే వారికి తెలుసు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇట్లాంటి విషయాలు తెలియదు. ఆ భర్తను కోల్పోయి, ఆ కుమారులు కోల్పోయి, అప్పట్లో పద్ధతి ఏంటంటే పెద్దలు భర్తను కోల్పోయిన వాళ్ళు చాలా మరుగును ఉంటారు. తర్వాత ముసుకేసుకొని ఉంటారు. అంటే ఇది మర్యాద అన్నమాట. బైబిల్ విధానం కూడా ఏంటంటే స్త్రీ తలపైన ముసుకేయాలి, పురుషుడు ముసుకేయకూడదు. ఇప్పుడు జరిచేసుకుంటున్నారు మనోళ్ళు ముసుగు. మీకు చెప్పలే నేను. అప్పట్లో ఆ నయోమి కాలం విషయంలో చెప్తున్నా, బైబిల్లో విషయాలు చెప్తున్నా. బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, బైబిల్ని వాక్యాలను బోధించే వాళ్ళు ఉన్నారు. ప్రియులరుగా దేవుడు ఆది నుంచి మాట్లాడుతూనే వస్తున్నాడు. సృష్టి ప్రారంభం నుండి మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత ఆయనే శరీరధారికి వచ్చి మాట్లాడాడు. అవన్నీ బోధించేవాళ్ళు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ వాక్యాలు మనుషుల జీవితంలో నెరవేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ. అందుకే ప్రభువు రాకడ ఆలస్యం. ప్రభువు రాకడ ఆలస్యం ఎందుకంటే ప్రజల్ని పరిశుద్ధపరిచి తీసుకెళ్ళాలని. భక్తిగా ఉంటారు, చాలా ఉజ్జీవంగా ఉంటారు. వాక్యం ఎలా ఉందో, వాక్యం మనలో నెరవేరుతుందా లేదని చూసుకున్నాడు చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభువులో వాక్యం నెరవేరింది. ఆ తర్వాత అబ్రహాములో వాక్యం నెరవేరింది, నోవాహులో వాక్యం నెరవేరింది, ఆనోహులో వాక్యం నెరవేరింది. వాక్యం నెరవేర్చిన దైవజనులు ఉన్నారు. దేవుని
సభాపరతో మేము ఉన్న దైవదూతలు కూడా కొన్ని దైవదూతలలో వాక్యం నెరవేరలేదు. అందుకని కాలుస్తున్న రాళ్ల మధ్యలోకి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. మనిషికి ఇంతవరకు జయము చూడాలంటే చాలా అరుదుగా ఉంది. వాక్యం ఎవరిలో నెరవేరద్దో వాళ్ళకి జయము కలుగుద్ది. వీళ్ళు అంటున్నారు, ఈ దినమని నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవాకి యెహోవా స్తుతినందునుగాక. నయమి, మై సిస్టర్, అక్క, చెల్లి, ఇంతకాలం నీవు భర్తను కోల్పోయి, కుమారులను కోల్పోయి, చాలా వ్యాధంతో ఉన్న నీకు దేవుడు న్యాయం చేశాడు. దేవుడు కరుణామయుడు. నీ కన్నిటికి సమాధానం. రాత్రిపూట చెప్తారు, నీ కన్నిటికి సమాధానం. ఏంటి సమాధానం? ఏమండి, పిండొండలు చేసి పెట్టారా వీళ్ళకి? పిండొండలతో సమాధానం కాదు, పిండొండలతో సంతోషం కాదు. ఏ మనిషి నోటితో ఆదరించే వాళ్ళే, నయోమి జరిగిపోయిందిలే, పోనీ వదిలే అమ్మాయి, నయోమి వదిలే, ఆ విషయాన్ని వదిలే, హ్యాపీగా పని చేసుకో, నీవు నీ కోడలు బోయోజోళ్ళ సేవలోకి వెళ్ళి పరిగెత్తిస్తుంది కదా, సంతోషించు, భయపడకు. బోయోజోళ్ళు చేర్చుకున్నారు కదా, బోయోజోళ్ళు పనివాళ్ళు చేర్చుకున్నారు కదా, బోయోజోళ్ళు కుండలో నీళ్ళు ఇస్తున్నారు కదా, మీరు ఈ పొలంలో ఈ ఊర్లో ఆదరించబడుతున్నారు కదా, ఇంకా బెంగ వదిలేసేయి అని ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఎంత ఆదరించినా ఆ లోటుని ఏ మనిషి పూడ్చలేరు. ఏ లోటుని? ఒకేసారి ఆ కుటుంబంలో ఉన్న 3 పురుషులు కనుమరుగైపోతే ఆ గుండెల పరిస్థితి, ఆ జీవితాల పరిస్థితి, ఎన్ని పలహారాలు పెట్టినా, ఎన్ని ఆదరించినా, ఎన్ని కొత్త దుస్తులు ఇచ్చినా, ఎన్ని ఇల్లు కట్టించినా నో సమాధానం కుదరదు. కారణం ఏంటంటే దట్ ఇస్ బేస్ బద్దలైపోయింది. బేస్ ఏంటి? భర్త. కుటుంబాన్ని పోషించే భర్త కనుమరుగైపోయాడు. సరే పోనీ అట్లీస్ట్ కుమారులన్నా ఉన్నారా? కుమారులు కూడా లేరు. గుండె బద్దలవడే కాదు కానీ రెండోది నీరై ఐస్ గడ్డల కరిగిపోయి ఆ హృదయాలు. అయితే కరుణామయుడు, దయామయుడు, కనికపురుడు, కనికర స్వరూపి ఈ వ్యాధన చూసి వాళ్ళని ఆదరించాడు, సాహసంతో ఆదరించాడు. ఆ ఊర్లో వాళ్ళు చేర్చుకున్నారా? మా ఊరు వెళ్ళేసి వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? ఆ ఊరు రాకూడదు అని చెప్పలా. ఊర్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, చేర్చుకున్నారు. తర్వాత ఆదరించారు. రండి, కూర్చోండి, భోంచేయండి, ఆదరించారు. తర్వాత నివాసం కలిగింది. తర్వాత రూతు బోయేజు పొలంలోకి, హల్లెలూయా. బోయేజు ఏమంటున్నాడంటే, రూతు ఇక్కడే ఏరుకో, ఇక్కడే పరిగేరుకో, మా పని వాళ్ళ దగ్గర కుండల్లో నీళ్లున్నాయి, ఇక్కడే తాగు, పక్క పొలాలు లేకపోవద్దు, పక్క పొలాలు లేకపోవద్దు, నీకు ఎంత కావాలనో ఇక్కడే ఏరుకో. పరిగేరుకొని ఇంటికి వెళ్ళింది రూతు. అత్త చాలా సంతోషపడింది. అత్తకి ఈ విషయాలు చెప్పింది, ఎవరి సేలు ఏరుకున్నది, ఎవరు ఆదరించింది అని. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆదరణకర్త, ఆలోచనకర్త,
ఆదరణకర్తవై ఆలోచన నీవై నా జీవనోపాధి నీవేనై ఆదరణకర్తవై ఆలోచన నీవై నా పాట చెడగొట్టని కొడుతున్నావు నువ్వు కావాల్సిన కొడుతు. హల్లెలూయా. సరే చూడండి, ఆ స్త్రీలు ఆమెను ఆదరించి విధానం చూస్తే ఒళ్ళు అట్లే గగ్గోరు పడదు. ఆ స్త్రీలకి ఎంత ప్రేమ ఆమె పైన, ఎంత ఆదరణ ఆమె పైన. ఇది ఎలా కలిగిందంటే దేవుని వలన కలిగింది ఈ ఆదరణ. ఆమేన్. అందుకే ఆయన ఆదరణకర్త, ఆలోచనకర్త, జీవింపజేసే దేవుడు, పోషించే దేవుడు. స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మన ఇశ్రాయేలీయులతో ప్రకటింపబడును గాక. ఆమేన్. ఆయన మీకు బంధువుడిని కలుగజేసిన దేవుడు మన ఇశ్రాయేలీయుల్లో దేశములో ప్రకటింపబడునుగాక, స్తుతించబడునుగాక, ఘనపరచబడునుగాక. ఆ స్త్రీలు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. నయోమికి రూతుకి చేసిన మేలుని ఇష్టపడి ఒక మనిషి మేలు పొందాడంటే ఎదుటి మనిషి ఇష్టపడినటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ఈ స్త్రీలు, మీకు అధ్యయనం జరగలేదు కదా, రూతు గ్రంథం చాప్టర్ 4:14 4:14 అక్కడ స్త్రీలు ఆమెను ఆదరిస్తున్నారు. హల్లెలూయా. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. నీకెంత 7 మంది కుమార్తెలు ఉన్నప్పుడు కూడా నీకు కోడలు ఎక్కువ. కోడల్ని కుమారుల కంటే ఎక్కువ చూసుకుందంట ఈ యొక్క నయోమి. ఆ సాక్ష్యము ఆ స్త్రీలు ఇస్తున్నారు. 7 కుమారుల కంటే నీ కోడలు, నువ్వు ప్రేమించిన కోడలు, ఆమెను ఆ విధంగా పొగడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అత్తమ్మ, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు మ్యారేజ్ చేసుకోండి అని అంటే పెద్ద కోడలు ఆగిపోయింది. రెండో కోడలు రూతు, అత్తమ్మ నీ వెంటే ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీవు నిద్రించిన చోట, నీవు జీవించిన చోట నేనుంటాను. నీతి కలిగిన కోడలు. హల్లెలూయా. జాతి కలిగిన కోడలు, నీతి జాతి కలిగిన రూతు. ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు చాలా అరుదు మనం చూడండి. ఇట్లాంటి అత్తను చూడలేము. ఇట్లాంటి హత్త ఉంటే మీ హస్తం చూపించండి, చూపించండి. లేచి నుంచో చూట్ చేయి. ఒప్పుకో, నిజమే కదా చూట్ చేయి. రూతులాంటి అత్త ఉంది నీకు. నయోమి లాంటి అత్త ఉంది నీకు కదా. నయోమి లాంటి అత్త నీకుంది. నీవు రూతులాంటి కోడలివి. ఓకే, సిట్ డౌన్. గుడ్. హల్లెలూయా. నువ్వు ధన్యురాలు, మంచిది. అట్లాంటి చూడు, ఆ అమ్మాయి మా అత్త నయోమి లాంటిది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ అత్తను అడిగితే మా కోడలు రూతులు అడిగితే అని చెప్పాలి. సంతోషం ఇద్దరు మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా వాళ్ళ అత్తని గురించి సాక్ష్యం చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అత్త
నెమ్మదిగానే ఉంటుందిలే. ప్రైజ్ ది లార్డ్. అయితే 16లో చదువుతాను ఆయన. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. మనవడికి హవ్వ దాదిగా ఉన్నది. రూతుకి పుట్టిన కుమారుడిని ఎత్తుకొని ఆడిస్తూ దాదిగా ఉన్నది. 17 ఆమె పొరుగు స్త్రీలు నయము కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన ఒబేదేదము కాదు, ఒబేదు అని పేరు పెట్టారు. ఒబేదేదము ఉన్నాడు, ఒబేదు ఉన్నాడు. ఎవరికి పుట్టింది కుమారుడు? వీళ్ళు సంతోషంలో పుట్టింది ఎవరికి? ఇప్పుడు ఈ రూత్ నయోమి కుమారుడు అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఇందుకు గాను అక్కడ వాళ్ళు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు దేవుడికి. దేవుణ్ణి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటి చూడండి, ఒక ఆమె మందిరానికి పోయి దుఃఖకాంతలో ఏడుస్తూ ఉంది. మీకు అందరికి తెలిసి ఈ విషయం. అయితే దాంట్లో సారాంశాన్ని ఎరిగి జీవించాలి ప్రియులారా. సారాంశాన్ని ఎరిగి. హన్న చూడండి, మొదటి సామ్యుయేల్ చూడండి ప్రియులారా. 1:1 ఎఫ్రాయిము మన్యమందు రామతయమఫీసు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సుపూనుకు పుట్టిన తోహో కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని మందిరంలో దేవునితో పోరాటం పెట్టుకుంది. వీళ్ళు ఏటేటా అక్కడ ఆ మందిరంలో ఏటేటా అక్కడ మీటింగ్స్ జరుగుతాయి. మామూలుగా తెలుగు భాషలో తిరణాలు అంటారు. ఆ మీటింగ్కి వెళ్ళారు వీళ్ళు. అక్కడ వెళ్ళి భోంచేసుకున్నారు. ఆ తర్వాత చిన్న భార్య ఆ భర్త ఎల్కానా వీళ్ళు సంచరిస్తున్నారు. ఇప్పుడండి తిరణాలకు వెళ్తారు కదా, సర్కస్కి వెళ్ళి ఉంటారు అనుకుంటే, ఇక్కడ సర్కస్కి వెళ్ళి ఆ అంగళ్ళు తిరిగి బొమ్మలు కొనుక్కొచ్చుకుంటారు కదా, ఆ విధంగా వాళ్ళు అక్కడ తిరుక్కుంటా ఉన్నారు. ఈమె ఏం చేసింది, ఈమె లోటుని తీర్చుకోవడానికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంది యాజకుడికి ఎదురుగా. మౌన పోరాటం పెట్టుకుని, నాకు కుమారునిస్తే అతన్ని మీ సేవకిస్తాను అని. తొలతలు అన్నాడు. ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకుంటా ఉంది, నాకు కుమారునివ్వండి. కుమారునిస్తే మీ సేవకిస్తాను. హల్లెలూయా. మీ సేవకు సమర్పిస్తాను. హల్లెలూయా. వాగ్దానం చేస్తుంది, ప్రార్థన చేస్తా ఉంది. 17 చదువునా. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను. హన్నా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను అంగీకరించాను. ఇశ్రాయేలు దేవుడు నీకు ఆ గర్భఫలమునిస్తాడు, నీకు అనుగ్రహించునుగాక, నువ్వు పొందుదువుగాక అని దైవజనుడు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు పొందుదువుగాక అని దైవజనుడు చెప్పాడు. అయితే హైటిల్ అన్నాడు, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనినో. పాస్టర్ గారు ఎట్ట మాట్లాడుతుంది చూడండి. మనోళ్ళు మాట్లాడతారు, అదంతేలే ఇది ఇంతేలే. శిష్యుడు గురువు కంటే అతికుడు కాదని
యేసయ్య స్పష్టంగా చెప్పున్నాడు. ప్రసంగాలు వస్తే పరిశుద్ధులైపోరు, పాటలు పాడితే పరిశుద్ధులైపోరు. తగ్గింపు జీవితం పరిశుద్ధ జీవితం కలుగజేస్తుంది. తగ్గింపు జీవితం ద మోడల్. దేవుడు మోడల్ చూపించాడు. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. సృష్టికర్తే యెహోవా దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చాడు. మోడల్ చూపించాడు ప్రజలకి. ఇలాగ తగ్గించుకోవాలి, ఇలాగ విధేయత కలిగి ఉండాలి. కొంతమంది చాలా చోట్ల ఉన్నారు, ప్రసంగం విన్నంత వరకు వింటారు, తర్వాత భోజనాలు చేసేటప్పుడు, తర్వాత ఇప్పుడు కలిసినప్పుడు పాస్టర్ గారు చెప్పింది ఏందన్నా, పాస్టర్ గారు చెప్పింది ఏందక్క, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. మా సేవకుల దగ్గర మేము ప్రసంగాలు చేయాల 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు శిష్యువరకు మేము ప్రసంగాలు చేయలే, పాటలు పాడల, ప్రార్థన చేయలే, గాడిదలాగా సామాన్లు మోసాం. 20 years. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, మన ఊర్లలో లైట్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి. అప్పుడు సైకిళ్ళు, కొన్నాళ్ళు సైకిళ్ళు కూడా లేవు మేము శిష్యులుగా చేసేటప్పుడు. కాబట్టి ప్రభు ఈ మహాకృపను నాకు బ్లెస్సింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. పరలోక రాజ్యమంతా విధానమంతా ప్రభువు బోధించాడు. అది యేసయ్య కృప నాకు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 19లో అన్నాడు, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి అక్కడ దైవ సేవకుడి దగ్గర సెలవు తీసుకొని దైవ సేవకుడి దగ్గర ఆదరించబడి ఉదయమే లేచి వచ్చారు. ఆ ఇద్దరు ఎల్కాన ఇద్దరు భార్యలు తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అయింది. సపోర్ట్ కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని దయ వల్ల గర్భవతి అయినారు? ఎప్పుడు చెప్పండి నాన్న, చెప్పాలా? ఇద్దరు. ఎవరాళ్ళు? రూతు, హన్న. చప్పడు కొడదామా? అందుకు ప్రియులరా, మళ్ళా కృతజ్ఞతతో కుమారుని తీసుకుని మందిరానికి వెళ్ళి, హల్లెలూయా, అక్కడ పాస్టర్ గారికి గుర్తు చేస్తుంది, పలానప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మీరు మమ్మల్ని ఆదరించారు, గుర్తు చేసి ఇదిగో ఆ అబ్బాయి నేను సేవకిస్తున్నాను. ఆ అబ్బాయి చూడండి, ఇప్పుడు ఈమె ఎవరైనా సరిపోదలుచుకుంటే మీ అర్థం చూపించండి. సరిపోయిన వాళ్ళు ఉన్నారా? మందిరాలలో ఉండేవాడు కూడా పిల్లలను సేవకి ఇవ్వలేకపోతున్నారు. మా తల్లి నన్ను మందిరంలో పెంచలా, మా తల్లి ఇంట్లో పెంచింది. మా తల్లి నాకు వాక్యం బోధించలా, మా నాన్న నాకు వాక్యం బోధించలా, మా రక్త సంబంధం నాకు ఎవరు వాక్యం బోధించలా. దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు. నాకు తెలియకుండా నేను సేవ చేస్తానని, నేను ప్రార్థన చేస్తానని నా చిన్న వయసులో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని నేను. హల్లెలూయా. నువ్వు రారా మనవడా, నువ్వురా నల్లసొక్క. నాకు ఒక తెలిసిన తర్వాత ఇంత వయసులో నేను మా ఇంటి పక్కనే చర్చి, మా ఇంటి పక్కన చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. హల్లెలూయా. అప్పుడే నేను పలహారం మంచేవాడిని. మా చర్చి దగ్గర బావి ఉండేది, బావికి నీళ్ళకి వస్తారు మా గ్రామస్తులు. అక్కడ నేను ప్రార్థన చేసుకొని పలహారం, అప్పుడు పలహారం శనగలు బొరుగులు, ఎండు కొబ్బరి, ఈ పలహారం చేసి అక్కడికి వచ్చి పలహారం మంచివాడు. నేను ప్రార్థన చేసుకుని తీసుకెళ్ళాలి మంచివాడు. హల్లెలూయా. అంటే నాకు ఈ కళ కూడా రాలేదు. నాకు తెలియకుండానే ఆ మహోన్నతుడు నన్ను ఈ మహిమ కలిగిన సేవకు తీసుకున్నాడు. హల్లెలూయా. రాజీ లేని సేవ. ఎక్కడ నేర్చుకోవాలని ఎక్కడికి వెళ్ళాలా నేను? యేసయ్య పాదాల దగ్గరే నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రాత్రి పగులు యేసయ్య పాదాల దగ్గర ఈ సేవ నేర్చుకున్నాను. హల్లెలూయా.
ఎవరైనా బోధిస్తుంటే ఆ రెఫరెన్స్ నేను రాసుకోలేదు. ఎవరన్నా రెఫరెన్స్ బోధిస్తారు కదా, నాకు రావాల ప్రకటన. ఇప్పుడు ఈ ఫాస్ట్ గారు బోధించాడు, ఈయనకి బయలుపరిచిన వాక్యాలు అయ్యి నాకు బయలుపడాలి. కొటేషన్ కోడ్ హల్లెలూయా. వైరాగ్యం ఎవరిపైన, దేవుని పైన కాదు, లోకం పైన వైరాగ్యం. వాక్యం ఎట్టుంటే అట్ట లేకపోతే అది సేవ కాదు. హల్లెలూయా. ఇది 19లో యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య యొగు హన్నను కూడెను. అదొద్దు, అది చెప్పలేనండి. 20 చదువు. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఆ ఓడు చదవడానికి కూడా నేను ఇష్టపడలేదు, గమనించాను. ఆ ఓడు చదవడం ఇష్టపడలేదు. అయితే ఆమె ఇంటికి వస్తానే నేను ముందే చెప్పాను, దాటి వచ్చాను. ఆ వాక్యం అది దాటి వచ్చాను. కుమారుణ్ణి కనింది. హల్లెలూయా. అట్లనే ప్రియులారా చూడండి, కుమారుని కన్న తర్వాత సైన్యములు అధిపత్యకు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల హల్లెలూయా వాని తల మీదకి క్షౌరపు కత్తి రానియక, తల మీదకి సవరం కత్తి రానియను. సవరం కత్తి. ఈరోజు చాలా మంది మొక్కుబడి చేస్తారు, ఎంటికలు ఇస్తామని. ఎంటికలు ఏం చేసుకుంటారయ్యా? ఎంటికలు ఏం చేసుకుంటారు? ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు. ఆర్సీఎం వాళ్ళు వినండి, తల మీదకి సవరం కత్తి రాని. సవరం అంటే ఏంటంటే ప్రియులరా, సేవింగ్. పెద్దల ఆ పాస్టర్ల పెద్దల అనుభవంలో సేవింగ్, హెయిర్ ఎంటికలు కటింగ్. సవరం అంటే ఏంటంటే గుండు చేయడం. సవరం అంటే ఈ మధ్య ఒకసారి నేను ఆర్షిఎం ఆయన కప్పిపుచ్చుకుంటున్నాడు, ఇంకా రాండి గుళ్ళు చేసుకుందాం. నేనైతే చెప్పాడు, ఫస్ట్ నువ్వు చేసుకోకుండా. అలాగనే సింసన్కు కూడా గుండు చేయకూడదు అని చెప్పబడింది. హల్లెలూయా. ద్రాక్షరసం తాపకూడదు. ద్రాక్షరసం కొంచెం పుచ్చుకోవచ్చు అంట. తప్పు. అది మత్తుపానీయం. ప్రభు సంస్కారాన్ని కంపేర్ చేస్తారు. ప్రభు సంస్కారము అది పులిసింది కాదు, ఇది పులబెట్టి మత్తుపానీయం చేసింది. అంచేత ప్రియులరా ఒకసారి చూడండి, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసు. ఈమె చెప్తుంది, నన్ను మీరు మరవలేదు, మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆమేన్. తదుపరి, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మా అమ్మోళ్ళు నన్ను తీసుకెళ్ళి అప్పగించలా, ఆయనే నన్ను తీసుకున్నాడు. హల్లెలూయా. అయితే తల్లి గర్భం రాకముందే దేవుని సంకల్పం నా పైన ఉంది. ఆ సంకల్పం అప్పుడులో దొరలు వచ్చి నన్ను తీసుకొని పోతా ఉండేవారు. దొరలు మా అమ్మ ఇష్టపడేది కాదు. హల్లెలూయా. మీరు హెచ్చులోని కావద్దు, వైట్గా ఉన్నానని మా కుటుంబంలో మా అమ్మ నన్ను ఎక్కువ లాలన చేసి, నేను వైట్గా ఉన్నానని, దొరలు వైట్గా ఉంటారు కదా, ఆ దొరలు మాకు సూటబుల్ అవుతాడని వాళ్ళు వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళబోయేవాళ్ళు. మా అమ్మ అడ్డం పడేది. అది అనాది సంకల్పం. ఇప్పుడు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ కింద భాగంలో చూడనా, బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని. మీరు కానీ మీ పిల్లలు కానీ గుండు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలను మొక్కున్నారేమో, అది ఇతడరా చేసుకోండి, ఆ మొక్కుబడి వెనక్కి తీసుకోండి. హల్లెలూయా. ఆ చదువు, నేను వానిని యెహోవానగు నీకు అప్పగించినని మొక్కుకొని
చూడండి అక్కడ నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి చేసుకున్నాం. తర్వాత ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా హన్న తన మనసులోనే చెప్పుకుంటా ఉంది. హల్లెలూయా. మీకు ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను, మిడిల్లో చెప్పాను, మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. అర్థమైందా? అర్థమైంది? మీ హ్యాండ్ చూపించండి. హల్లెలూయా. కాబట్టి మొక్కుబడి చేసిన ప్రకారము ఆమె దేవుడికి ఇచ్చింది అబ్బాయిని. అబ్బాయి పేరు ఏం పేరు? సమూయేలు. ఏమైనాడు? ప్రవక్త అయ్యాడు. తర్వాత న్యాయాధిపతి అయినాడు. జడ్జి అయినాడు. నన్ను మోసిన గర్భము ధన్యమైంది. ప్రైజ్ లార్డ్. సామ్యులను మోసిన గర్భము ధన్యమైంది. ప్రైజ్ లార్డ్. మీ గర్భాలు కూడా ధన్యమైనయే, మీ తల్లులు కూడా ధన్యులే. ఆమేన్. వాళ్ళ కోరికలు మీ పైన నెరవేరును గాక, మీ కోరికలు మీ పిల్లలపై నెరవేరును గాక. ఇటు పెట్టండి. ఏంటి? కూల్ డ్రింక్స్లు ఉన్నాయి. ఒక బాటిల్ పైన ఏమంటది? దాని పేరు థమ్సపే. సవాల్. ఎవరిపైన? పెప్సీ పైన. ఎవరిపైన? సవాల్ పెప్సీ, సవాల్ లిమ్కా, సవాల్. మనిషి ఇష్టం నెరవేర్చుకొని కాదు భూమి మీదకి వచ్చింది, దేవుడి చిత్తం నెరవేర్చుకు భూమి మీదకి వచ్చింది మనిషి. ఆమేన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. సశరీరుగా ఆయన ఆ ప్రాంత ప్రజలు చూస్తుండగానే ఆరోహణమై దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆలలో ఇంకోసారి కొడదాం. సవాల్. పాపము వెరుగని, పాపము లేని పరిశుద్ధుడు మోడల్ చూపించాడు. మీరు కూడా, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా. కింగ్ సెప్టర్ 16 చదువునాను. ఆ పట్టణము చేత ధనవంతులైన వాడు సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు. బంగారం ప్రేమించి బంగారం కొని బంగారం ధరించుకునే వాళ్ళు బాగానాలి. కావాలంటే మీరు తిరిగి చేసుకుని 18వ అధ్యాయం చదువుకోండి. దేవునికి ఇష్టంగా చేసుకుంటూ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. నేను పెద్ద ప్రసంగం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యం నెరవేరకపోతే ఫుల్ క్లాస్. చూడండి ఒకసారి 9th అది వద్దులే, అక్కడ మనం పలకగూడని ఓడి ఉంది. 9లో మనం పలకగూడని కావాలంటే మీరు చూసుకోండి. 11లో చదువునా, లోకములో వర్తకులు ఆ పట్టణమును చూసి ఏడ్చుచు తమ సరుకులు అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను. పెళ్లికి పొట్టుబట్ట. హల్లెలూయా. ఏమండి? నిశ్చితార్థానికి పొట్టుబట్ట. ఆ పట్టణము గతి అంత ఇంత కాదంట. ఊదా రంగు బట్టలు, రక్తవర్ణ బట్టలు, చదువునా, ప్రతి విధమైన దబ్బలు 7 నుంచి 7 కోసం దబ్బలు, ప్రతి విధమైన దబ్బలు. ఆ తర్వాత ప్రతి విధమైన దబ్బ బ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, చలువరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ద్రాక్షారసము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసమును, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువుల గొర్రెలు మొదలగు వాటిని, గొర్రెములను కొనేవాళ్ళు లేరంట. కూలిపోయిందంట బబులోని పట్టణం. వర్తకులు ఏడుస్తున్నారంట సముద్రం పై నుండి కూలిపోయింది పట్టణము. మన బతుకెట్లా, మనం బ్రతికేది ఎట్లా, మన వ్యాపారం ఎట్లా, ఎవరు కొంటారు? ఈ సాంబ్రాన్ని ఎవరు కొంటారు? ఈ
ఈ దబ్బలు ఎవరు కొంటారు, ఈ బంగారం ఎవరు కొంటారు, ఈ కొనేవాళ్ళు కూలిపోయింది. నీ పట్టణం గతి కూడా అంతే. మోకరించండి. ప్రకటన గ్రంథం ఏంటో చెప్తాను. ప్రకటన గ్రంథం ఇంకొక వాక్యం చెప్తాను మీకు. చూడండి 7:8 చదువున్నాను. 7:9. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. గొప్ప సమూహము యోహాను చూసి చదువును చూసిన తర్వాత ఏం కనిపించింది? వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకైన స్తోత్రమని మహాశబ్దముతో ఏలిగెత్తి చెప్పిరి. మా రక్షకుడిని మహాశబ్దముతో ఆర్భాటంతో వెలుగెత్తి చెప్పరి. ఎవరాళ్ళు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళని నేను చూస్తుని. వాళ్ళు ఏం చేశారంటే సింహాసనం ఎదురుగా మా దేవుడికిని, గొర్రెపిల్లైన మా రక్షకుడిని, యేసుక్రీస్తుని స్తోత్రము చెల్లించిరి. తెల్లని బట్టలు ధరించుకున్నవారు. ఆమేన్. తర్వాత 7:13 చదువున్నాను. 7:13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఎవరు? అపోస్తలులతో సహవాసములో దైవోపదేశం పొందినది. తెల్లని వస్త్రం ధరించుకొని కనబడుతున్న ఈమె ఎవరు? ఈమెవరంటే సంధ్యరాగము చూపట్టుచు చంద్రుని అంత అందము గలదై, సూర్యుని అంత కళలు గలదై, సంధ్యరాగము తూపట్టుచు చంద్రుని అంత అందము గలదై, సూర్యుని అంత కళలు గలదై. ఆమేన్ ఆమేన్. ఊహిత సైన్య రూపిణియగు ఈమె ఎవరు? ఈమె వధువు సంగము వరుడే సయ్యా కొని పోవుడు, వరుడే సయ్యా కొని పోవుడు. అపోస్తలుల సహవాసములో దైవోపదేశం పొందినది. అపోస్తలుల సహవాసములో దైవోపదేశం పొందినది. రాణులను ప్రధానులను ఈమెను పొగడెదరు, ఈమెను పొగడెదరు. రాణులను ప్రధానులను ఈమెను పొగడెదరు, ఈమెను పొగడెదరు. ఆమె కలిసి పాడదాం. ఈమె వధువు సంగము వరుడే సయ్యా కొని పోవుడు, వరుడే సయ్యా కొని పోవుడు. గ్లోరీ గ్లోరీ. ఆమేన్ ఆమేన్. ఈమె వధువు సంగము వరుడే సయ్యా కొని పోవుడు,
వరుడేసు సంగము వధువు సంగము వరుడేసు సంగము. ఆమేన్ ఆమేన్. గ్లోరీ గ్లోరీ. అపోస్తలుల ఉపదేశములో అపోస్తలుల సహవాసములో హల్లెలూయా. అపోస్తలుల వాక్యోపదేశములో అపోస్తలుల ఆరాధనలు అపోస్తలుల రొట్టె విరుచుటయందు ప్రార్థనయందు కనబడుతున్న ఆమె ఈమె ఆమె ఈమె ఈమె ఈమె. గ్లోరీ గ్లోరీ. ఆమె సబాలమా. తెల్లని వస్త్రాలు ధరించుకున్నామే. ఆమె ఎవరేమే ఎవరెవరు జిగ్గు జిగ్గు వస్త్రాలు ధరించుకున్నాం కాదు, కలర్ కలర్ వస్త్రాలు ధరించుకున్నాం కాదు. ఒక ఆమె జిగ్గు జిగ్గు వస్త్రాలు ధరించుకొని కలర్ కలర్ వస్త్రాలతో అలంకరించుకొని ప్రవక్తల్ని పాడు చేసింది. ప్రవక్తలు పాడైపోయినారు ఆమె రంగులు చూసి, ఆమె తలుకులు చూసి. ఈ పిచ్చి మగవాడు, ఈ ప్రవక్తలు పిచ్చి మగవాళ్ళు బోర్ల పడి పొల్లోడు కొట్టుకున్నారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు యేసుక్రీస్తు సింహాసనం ఎదుట ఈ సంఘము వాక్య ఉపదేశంతో నడిపించబడ్డ సంఘం, నడిచిన సంఘం. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు గర్భఫలం కొరకి ఏమని ప్రార్థన చేస్తున్నావు? సినిమా యాక్టర్ కావాలని ప్రార్థన చేస్తున్నావు, డ్రామా యాక్టర్ కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగి కావాలని ప్రార్థన చేస్తున్నావు, అందగాడు కావాలని ప్రార్థన చేస్తున్నావు, అబ్బాయికి అమ్మాయి కావాలని విచారిస్తూ ఉంటారు. నన్ను విచారించారు. నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను. ఆ అమ్మాయి ఎట్లుందని నన్ను అడుగుతున్నా. అమ్మాయి బాగుండాలి, వైట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, పొట్ట ముందుకు రాకూడదు. సరే, మంచి అమ్మాయిని పొట్ట ముందు రాని అమ్మాయిని తీసుకున్నారు కోడలుగా. కొన్ని రోజులు కొంచెం సర్వీస్ అవుతానే, కొంచెం కాలం గడిస్తేనే ఫస్ట్ పొట్ట ముందుకు వచ్చి ఇటు నుంచోను. ఈ పొట్ట చిన్న వయసులో చక్కగానే ఉంటారు, ఎదిగేటప్పుడు ఒళ్ళు వచ్చేస్తారు, చక్కగానే ఉంటారు. కనుక సంతానం కావాలనుకున్నటువంటి వారు ఏమని ప్రార్థన చేశారు? నయోమి ఏమని పొగడబడిందో, ఏమని ఆదరించబడిందో మోకరించు, ఏమని ఓదార్చబడిందో, నయోమి కోడలు రూతు ఏ విధంగా పోషించబడ్డారో. హల్లెలూయా. కనుక హన్నమ్మ ఏ విధంగా ప్రార్థన చేసిందో, ఏ విధంగా కుమారుని పొందుకొని వాడి తలపైకి కత్తెర రానీను, క్షవరం చేయను, మీకు సేవకుడిగా ఇస్తాను. ఎంతమంది పిల్లలు కలిగిన పెళ్లిళ్ళు చేయడము, ఇళ్ళు కట్టను, పెళ్లిళ్ళు చేయడం, చదివించడం, వ్యాపారాలు చేయడం, ఉద్యోగాలు చేయడం, అది రాజరికం కాదు. దేవుని సేవ రాజరికం. కుటుంబపరంగా అయితే కుటుంబాన్నే పోషిస్తారు. సేవ అయితే వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని పోషిస్తారు. ఒక సేవకుడు కోట్ల మందిని పోషిస్తాడు. ఆరోగ్యపరంగా, జీవనోపాధిగా, ప్రేమ దేవుని బిడ్డ నిత్య జీవితానికి ఒక సేవకుడు దేవుని సేవకుడు, లోక సేవకుడు, బట్టల సేవకుడు కాదు, రంగుల బట్టల సేవకుడు కాదు. బహుళ పట్ల ఏమైంది? కుప్పగూలిపోయింది. ఏమేమి సేకరించింది? మీరే చదివారు, బాగా చదువుకోండి. సమయం తక్కువ ఉంది కాబట్టి మనం షార్ట్లో ముగించుకుంటున్నాం. హల్లెలూయా. పౌరుషం, రోషం,
యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో కానీ, ఆయన ఆత్మ స్వరూపంగా రోజుల్లో కానీ రాజీ లేని ప్రకటనలు చేశాడు. రాజీ లేదు ఏసైకి, రాజీపడలు ఏసైకి. అపవాది ఈ రాళ్ళు రొట్టెగా చేయమంటే దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు. దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించేవాళ్ళు ఉన్నారు, సేవకులలో ఉన్నారు, సంఘ సభ్యులలో ఉన్నారు, మనుషులలో. దేవుణ్ణి శోధించేవాడు. దేవుని శోధిస్తే, దేవుని వాక్యం డౌట్ అయితే, అపనమ్మకం అయితే అవిశ్వాసి. విశ్వాసి ఎత్తబడతాడు, అవిశ్వాసి ఆగిపోతాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. నయం ఏ విధంగా ఆదరించబడింది, ఆ విధంగా ఆదరించబడతావా, ఇష్టపడతావా? అన్నమ్మ ఎలాగ ప్రార్థన చేసింది, కుమారుడు పొంది ఎవరికి ఇచ్చింది, ఇంట్లో పెట్టుకునిందా? యేసుప్రభుని మరియమ్మ యేసేపు కలిగి ఇంట్లో పెట్టుకున్నారా? యేసుప్రభుని సేవకు సమర్పించారు, ఆయనే సమర్పించుకున్నాడు. అన్నమ్మ కుమారుడు సమర్పించింది. అతను న్యాయాధిపతి అయినాడు, ప్రవక్త అయినాడు, జడ్జి అయినాడు. ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభువా స్తోత్రం 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 నాయనా. వచ్చాడు యేసు ప్రభు, మహాగణుడా మహారక్షకుడా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నాయన ప్రభువా యేసయ్యా కీర్తనలు ఇస్తలే కానీ ప్రభువా, లైటింగ్ ఇస్తలే కానీ సౌండ్ ఇస్తలే కానీ ప్రభువా, వాక్పరీక్షలే కానీ ప్రభువా, మీరు ఎంతగా మీరు సహాయపడి మీరు నడిపించి మీరు సహాయపడినందుకు యేసయ్యా నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభు. నీ బిడ్డలనే ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించి నీ బిడ్డల పేపనైనా ఈ యొక్క మీటింగ్ ఇష్టల పేపు మీరు ఏర్పాటు చేసి అయ్యా సంఘస్థులు కానీ పేపనైనా దైవజనులు కానీ పేపనైనా పిలుచుకునే పేపనైనా నీ నామాన్ని మైపిచ్చే భాగ్యమైనా ఈ యొక్క సమయంలో పేప మీరు ఇచ్చినందుకు వేస్తాయా నీకు వేలాది స్తుతులు స్తోత్రాల పేపు. మీరు మహాగణుడు పేపనైనా ఎన్నో వాక్యాల పేపనైనా మా ఉదయంలో ఫలించిన పేప ఆ వాక్యం పైన జీవించే గొప్ప మనసును ఆలోచన జ్ఞానాన్ని మాకు అందించడం ప్రార్థించుకుంటూ అయినా నీ దాసుల పేప ఎంతో కష్టపడే పేపనైనా మాకు అందించి నీకు ఉపదేశాల పేపనైనా వ్యర్థమ కాకుండా పేపనైనా ఈ ఉపదేశాల పేప అడుగు పెట్టి జీవించే గొప్ప మనుషులు మాకు అడిగి రీచులు ప్రార్థించుకుంటే పేపనైనా ఈ కురుకుడు చేపి నీ బిడ్డల పేప మరొకసారి మీరు జ్ఞాపం చేసుకోమని పేపు. ఎన్నో మేలు పేప, ఎన్నో ఘనతల పేపనైనా, ఎన్నో ఆశీర్వాదాల పేప, ఎన్నో కాయల పేప జరిపించిన విధానం బట్టి నీకు వందనాల స్తోత్రాల పేపనైనా నీ బిడ్డలను కృతజ్ఞత కలిగి జీవించే గొప్ప మనుషులు ఇచ్చినందుకు వేస్తాయా నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాల పేపనైనా ఈ యొక్క చిన్నపతి మీరు జ్ఞాపం చేసుకోమని యేసు క్రీస్తుపై ప్రార్థించి బతిమలాడి అరేవిపుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులకి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులకి దేవుని సన్నిధి సహవాసం సదాకాలమును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. గమనించండి ప్రియులారా, కూడిక ముగించబడింది. తర్వాత కార్యక్రమాన్ని జరుపుకొని ముగించుకున్నాం. వాక్య పరిచర్య ముగించబడింది. తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చూసుకొని తర్వాత మీటింగ్ ముగించుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. గమనించండి, ప్రకటన ఈ మాసం ఈ నెలలో 26వ తారీఖు గాంధీపూర్లో ఉన్న మన బ్రాంచీలో యానివర్సరీ, ఆ యానివర్సరీ కొరకు ప్రార్థించి అందరూ కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆమేన్. 26వ తారీఖు సాయంకాలం ప్రార్థించి కలుసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.